అంత క్రియేటివ్గా ఆలోచించే మనిషి ఇటువంటి ఆలోచించకూడదు అసలు. ఆడు ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు. ఇటుగా ఇందాక చెప్పావే, ఆడు ఎవడు చేయకపోతే మళ్ళీ సంపు కాదు ఇంకో సంపుని పుట్టిస్తాడు. దట్ ఈస్ ద స్పిరిట్. అది ఉండాలి తప్ప మనకి వీడికి చేసాం మళ్ళీ చేయడం ఏంటి, వీడికి ఆడికి చేసాం వీడికి చేయడం అనేది ఉండకూడదు. ఐ థింక్ నాకు ఈ మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటా. అంటే కలర్ ఫోటో టైంలో నాకు ఉన్నది, ఒక్క సినిమా కొట్టి బేబీ కొట్టి చెప్తా అందరికీ, ఎక్కి అందరితో మాట్లాడాలి, ఇది ఈ టైప్లో ఉండేది. కానీ బేబీ కొట్టిన మరుక్షణం నాకు అసలు కోపం పోయింది, అని పోయింది. అసలు టాపిక్ అది ఈరోజు మీరు మాట్లాడితే చెప్పానే కానీ నేను ఎక్కడ బయట మాట్లాడలేదు ఎవరి గురించి కూడా. ఐ థింక్ కోపం కూడా అనవసరం. అంటే మనం పడతానే ఉంటాం, కింద మీద పడతా ఉంటాం, నడుస్తూ ఉంటుంది. సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్లు వస్తాయి, కానీ ఆవేశం అనవసరం. ఎందుకంటే అది తమ్మారెడ్డి గారికి ఇప్పుడు, తమ్మారెడ్డి వరద గారికి ఇప్పటికి అర్థమైందా అది అన్నా? లేకపోతే ఇంటర్వ్యూస్ ఏం చెప్తున్నారా? లేదు లేదు, నేను సీరియస్గా చెప్తాను. ఇప్పటికీ అది అర్థమైందా సార్, లేకపోతే ఎప్పటికీ అర్థమైందని మీకు? నేను పగబట్టలేదు, నేను పగబట్టలేదు, కానీ ఆవేశం బ్రాండ్ అంబాసిడర్. నాకు ఆవేశం ఇప్పుడు నాకు నచ్చకపోతే నీకు ఫోన్ చేసి ఏమైనా చండాలంగా తీసు అని చెప్తాను. అది ఇప్పటికే ఉంది, అది బాదు. సో నేను నీ నాటకంగా నీకు ఫోన్ చేసి ఇప్పుడు మొన్న బీబీ సక్సెస్ ఇచ్చినాక నెక్స్ట్ ఏదో ఫెయిల్యూర్ ఇచ్చాను, లేదా అదిరిపోయింది ఏం తీసావయ్యా అని నేను అటువంటి చేయలేదు. మీరు చేయలేరు కూడా, ఇంపాసిబుల్. ఇది ఏంటంటే గ్రాటిట్యూడ్ అనుకునేది మనం అసలు అనుకో. నేను ఎప్పుడు నువ్వు నా స్టేట్మెంట్లు ఎప్పుడని చూడు, పలానా వాడు ఎందుకు చేయలేదు మళ్ళీ మీ సినిమా అంటే నేను అడగలేదు, అతను చేయలేదు, అవసరం ఎందుకు? నేను నా డబ్బులు తక్కువ చేస్తాను, అతను చేశాను. ఇప్పుడు మనం సంపూతో తీసావు, లేకపోతే నేను ఇంకో పెద్ద ఎక్స్ హీరోతో చేశాను. ఆ రోజు నాకున్న ఫైనాన్షియల్ కండిషన్కి అతను నా డబ్బులకు వచ్చాడు కాబట్టి నేను తీశాను. కరెక్ట్. నాకు కావాల్సిన అవసరానికి వచ్చాడు కాబట్టి తీశాను. అందుకని అతని జీవితాన్ని ఉద్ధరిస్తాను నేను సినిమా తీయలేదు. కరెక్ట్. నేను తీయనప్పుడు అతను నాకు మళ్ళీ చేయట్లేదు నేను ఎందుకు అనుకోవాలి? నా అవసరానికి నేను వాడుకున్న, యాక్చువల్ చెప్పాలంటే చిన్నోడో పెద్దోడో కొత్తోడో పాతోడో వదిలేసి నేను వాడుకున్నాక చేయలేదని అనుకున్నానంటే నా అంత ఫూల్ ఇంకెవడు ఉండడు. కరెక్ట్. నేను అది ఎప్పుడు చెప్తా, ఇవాళ చెప్తా. అందుకని నాకు అవతల వాళ్ళ మీద ఎప్పుడు కోపం రాదు. నాకు కోపాలు వచ్చాయంటే వేరు వేరే విషయాల మీద కోపాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు నాకు తెలుసు, నాకు ఎప్పుడో ఒక పెద్ద 15-20 ఏళ్ళ నుంచి తెలుసు, నువ్వేదైనా చేస్తాంటే చేసే తప్పు ఇతనికి ఇది చేయకూడదు అని చెప్తాను. అది నీకేం అవసరం అంటే నేనేం చెప్పలేను. అది నాకున్న చనువు కొద్దీ చెప్పాను నేను అంటాను. మీలాంటి వాళ్ళు కోపపడతారు, ఎందుకంటే అటువంటి మీకు నోరు మూసు కూర్చోవచ్చు కదా అనేవాళ్ళు అంటూ ఉంటారు. అంతే తప్ప నాకు నువ్వు అర్థం చేసుకున్నంత, నాకు ఎంతవరకు అర్థం చేసుకున్నా తెలియదు, కానీ నేను నెగిటివ్గా ఎప్పుడు అసలు ఆలోచించిన ఎవరిని గురించి. చెప్పేటప్పుడు అది విధానం సరిగ్గా ఉండకపోవచ్చు, నా ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఉండక ఎదుటోడు నెగిటివ్గా ఫీల్ అవ్వచ్చు తప్ప నేను నెగిటివ్ లేదు. ఒకసారి మీతో ఒక రోజు ట్రావెల్ అయిన మనిషి ఇంకా అతను మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది సార్. ఇప్పుడు నేను నెల్లూరులో కూర్చొని వేరే తమ్మారెడ్డి వరద గారిని చూసేవాడిని, ద్వేషించేవాడిని. ఒక రోజు పరిచయంలోనే నాకు అర్థమైపోయింది ఏంటి మీరు మీ ఎక్స్ప్రెషన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, హార్ష్ ఉండటం. ఒక్కోసారి అది కాంట్రవర్సీ అవ్వద్దు ఏదో వద్దు, కానీ మీ అసలు ఉద్దేశం ఏంటనేది మాలాంటి వాళ్ళకి మాత్రమే బాధ తెలుస్తుంది. ఏమైనా చాలా రోజుల తర్వాత కలిసాం సార్, సంతోషం. థ్యాంక్ యూ. ఫైనల్లీ మీతో ఇంటర్వ్యూ చేయించుకున్నా. నా ఇంటర్వ్యూ కోసం వచ్చేవాళ్ళు ఉండేవారు, నేను ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయాల్సిన వాళ్ళు వస్తున్నారు. సంతోషం. ఆ స్టేజ్ వచ్చినందుకు మన వాళ్ళంతా అట్లా పెరుగుతున్నారు. అన్ఫార్చునేట్గా మనతో పాటు కత్తి ఉండేవాడు, కత్తి లేడు, చాలా బ్యాడ్. నాకు పర్టికులర్గా కత్తి చాలా, కత్తి ద్వారా నువ్వు వచ్చావు నా దగ్గరికి. అతను నా పర్సనల్ చాలా హెల్ప్. అంటే ఏది కావాలన్నా గబుక్కున సాయి రాజేష్ అంటే గబుక్కున నెంబర్ తీసి ఫోన్ చేసి ఇవ్వటం, లేకపోతే నెంబర్ ఇచ్చి నన్ను ఫోన్ చేయమంటాం, ఏది అడిగినా కానీ అతనే నాకు ఉండేవాడు, పక్కన ఉండేవాడు. నాకు హృదయకాలం టైంకి గొడవలు ఇవన్నీ ఏం ఉండేవి కాదు సార్. అప్పుడు వేరే మహేష్ కత్తి ఉండేవాడు అతను. ఎందుకంటే మీరు మా గ్రోత్ 0 నుంచి చూశారు కాబట్టి, తర్వాత ఎంత మేము సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎంత మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నా కూడా సినిమా విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు సార్. కొబ్బరిమట్లో యాక్ట్ చేశాడు, ఆ టైంకి మేము చాలా గొడవల్లో ఉన్నాం, కానీ ఈరోజు పలానా రోజు షూటింగ్ అంటే వచ్చేసేవాడు, పబ్లిసిటీ అంటే చేసేవాడు. అందులోకి అదే మంచోడు. అనవసరంగా ఒక్క ట్రాప్ తప్పు చేశాడు అతను. నేను కూడా బాగా తిట్టేవాడిని. తిట్టి మనకు ఉండొచ్చు, ఎవరితో అయినా విరోధాలు ఉండొచ్చు, కానీ విరోధాన్ని ఇంకో రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. బట్
అంటే అన్ఫార్చునేట్ అంటే అతన్ని అంటే మీరు అప్పుడు లేరు కదా, మేము చూసేవాళ్ళం కదా, అవతల నుంచి అంత ప్రెషర్ ఉండేది అతనికి, అంత హింస పెట్టారు. ఆగలేము, మనిషి ఆగలేనంత ప్రెషర్ పెడితే ఎవరిదైనా అంటే పిల్లిని తలుపేసి కొడితే తిరగబడుతుంది అన్నట్టు. సో అతనికే కాదు ఎవరికైనా కానీ నేను తర్వాత నేను కూడా పోస్టులు పెట్టా, ఎవరిని అట్లా తిట్టొద్దు, మనం ఎందుకు తిట్టాలి, మనకు అవసరం ఏంటి అని. తిరగబడడం అంటే అనవసరమైన ఇది కదా, జరగకూడదు, భవిష్యత్తులో ఎటువంటి ఉండకూడదు. బట్ వీ లాస్ట్ ఎ గ్రేట్ ఫ్రెండ్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నమస్తే.